ఇక ఫుడ్ పాయిజన్ ఘటనలు ఎన్ని జరుగుతున్నా అటు అధికారులు మార్పు రావడం లేదు. ఇటు విద్యార్థులకు నాణ్యమైన భోజనము అందడం లేదు. నాసిరకం భోజనం పెడుతున్నారని సంగారెడ్డి జిల్లాలో గురుకుల విద్యార్థులు రోడ్డెక్కారు. నారాయణ ఖేడ్ మండలం జూకల్ శివార్లోని ఎస్టీ ఆశ్రమ పాఠశాలలో నాసిరకం భోజనం పెడుతున్నారని విద్యార్థులు రోడ్డుపై ధర్నాకు దిగారు. అన్నం గిన్నెలో ఉన్న భోజనాన్ని రోడ్డుపై పడేసి నిరసన తెలిపారు. పాఠశాల సిబ్బందికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. విద్యార్థుల నిరసనతో కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ అయింది. రైట్ గా దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా రిపోర్టర్ రంగాచారి అందిస్తారు. రంగాచారి, గుడ్ మార్నింగ్ అమూల్య. ముఖ్యంగా సంగారెడ్డి జిల్లా ఇది నారాయణఖేడ్ నియోజకవర్గ పరిధిలోని జూకల్ గ్రామానికి సంబంధించిన సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలకు సంబంధించిన ఇష్యూ ఇది. గత చాలా రోజులుగా ఆ పాఠశాలలో భోజనం సక్రమంగా లేదని చెప్పి విద్యార్థులంతా కూడా తీవ్రస్థాయిలో నిరసన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా నాసి రకమైనటువంటి బియ్యము, నాసి రకమైనటువంటి పప్పులు, ధాన్యాలు అవన్నీ కూడా నాసి రకంగా పెట్టడం ఒకవైపు అయితే, పూర్తిగా పురుగులతో కూడినటువంటి అన్నం వస్తుందని చెప్పి చాలా రోజులుగా విద్యార్థులు వాళ్ళ దృష్టికి తీసుకువెళ్తున్నారు, ప్రిన్సిపల్ దృష్టికి తీసుకువెళ్తున్నారు, అధికారుల దృష్టికి తీసుకువెళ్తున్నప్పటికీ కూడా అందులో ఎలాంటి మార్పు లేదు. ముఖ్యంగా వండిన వంటకాల్లో కూడా పూర్తి స్థాయిలో అటు చారు గాని, పప్పు గాని ఇట్లాంటివన్నీ కూడా నీళ్ళలాగా ఉండడము, వాళ్ళకు సక్రమంగా భోజనం పెట్టకపోవడము ఇవన్నీ జరుగుతున్న నేపథ్యంలో విద్యార్థులంతా ఆ భోజనం తినలేని పరిస్థితి ఏర్పడుతుందని చెప్పి వాళ్ళు చెప్తున్న పరిస్థితి ఉంది. అయినా కూడా అటు అధికారుల నుంచి కానీ, జిల్లా సంక్షేమ శాఖకు సంబంధించిన అధికారుల నుంచి కానీ సరైనటువంటి స్పందన కనిపించడం లేదు. ఆ సమస్యను రెక్టిఫై చేయడానికి ఎవరు ముందుకు రాని నేపథ్యంలో ఏకంగా ఈ రోజు పెద్ద ఎత్తున విద్యార్థులంతా రోడ్డు మీదకి వచ్చి ఆందోళన దిగినటువంటి పరిస్థితి. వాళ్ళకు పెట్టినటువంటి భోజనాన్ని అట్లాగే కంచాన్ని కూడా రోడ్డు మీద పడేసి రోడ్డు మీద బైఠాయించి పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేస్తూ ఆందోళన చేశారు. పెద్ద ఎత్తున గొడవ చేశారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా మేము ఈ భోజనం తినము, మీరు ఎన్నిసార్లు మేము మీ దృష్టికి భోజనానికి సంబంధించిన నాసిరకం భోజనానికి సంబంధించి చెప్పినప్పటికీ కూడా మీ నుంచి సరైనటువంటి స్పందన లేదు. కాబట్టి తక్షణమే మాకు అవసరమైనటువంటి వరి చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ వాళ్ళు ఆందోళన చేయడం జరిగింది. కూడా సరైనటువంటి స్పందన కనిపించడం లేదు. ఒకవేళ రేపటి నుంచి కనుక ఈ మార్పు రాకపోతే మేము ఖచ్చితంగా ఇంకా పూర్తి స్థాయిలో ఈ భోజనాన్ని మానేసి ఆందోళనకు దిగాల్సి వస్తుందని చెప్పి విద్యార్థులు హెచ్చరించినటువంటి పరిస్థితి అక్కడ కనిపిస్తుంది. అమూల్య. రైట్, థ్యాంక్ యూ రంగాచారి.